రూపాయల జరిమానా పడుతుంది. అర్థమైందా? ఇది లాస్ట్ వార్నింగ్. మిర్యాలగూడ 1 టౌన్ ఒకటే కాదు, మిర్యాలగూడ మండలంలో ఇది ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరి మీద కేసు అవుతుంది. నిన్న ఒక కేసు అయింది అందరి మీద, తెలుసా? అందరి మీద కేసు అయింది. లాస్ట్ అవకాశం ఇస్తున్నా, బతకడానికి మీకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి. మీ అమ్మాయి కానిస్టేబుల్ అప్లై చేసుకోండి. మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్ప అని ఒకరి ఇంటికి పోయి వాళ్ళ హక్కులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు. ఎక్స్ట్రాషన్ అంటారు దాన్ని. షీట్ ఓపెన్ చేస్తాం మీకు ఇప్పటి నుంచి. మీరు ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు. ఇప్పుడు అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది. రేపు అనవసరంగా ఇబ్బంది పడొద్దు, చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు. పోలీసు వాళ్ళు ఏం చేయాలి, ఇంతమంది వస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది వెనుక, మా పోలీస్ పవర్ ఉంది కదా, పెన్నే పెడతా. కొట్టాలంటే మాకు కూడా లాఠీ తీసుకొని కొట్టొచ్చు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికది? మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్. చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది. మినిమం ఫోర్స్ యూజ్ చేయమని కోర్టులో చెప్తున్నాయి. అర్థమైందా? కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు. మీరు లేపితే మేము కూడా లేపుతాం. మేము కూడా అన్ని ఇప్పుకొని వచ్చాం. మీకన్నా ముందు అన్ని ఇప్పుకొని వచ్చేటోళ్ళం మేము కూడా. ఇవన్నీ తమాషాలు లేదు. నెక్స్ట్ టైం చట్టం అంటే చట్టానికి అనుగుణంగా ఉండాలి. అందరికీ చట్టం